అసలు నీకేమైందిరా వెధవా? మనం ఈ డిపాజిట్ ని వెనక్కి తీసుకోవడం థామస్ బాబాయ్ గారికి ఇష్టం లేనట్టుంది. థామస్ బాబాయ్ అని థామస్ కి ఎలా ఇష్టం ఉంటుంది రూబీ? వాడు గత 40 ఏళ్లుగా సొంత బిడ్డలా చూసుకున్న అకౌంట్ కదా. థామస్, ఒక అర్జెంట్ పని పడి నేను ఈ అకౌంట్ ని క్లోజ్ చేస్తున్నాను. అదేంటో తర్వాత చెప్తానులే. నిజం చెప్పాలంటే నీకు తెలియకుండా ఈ పని పూర్తి చేయాలని నేను అనుకున్నాను, కానీ ఈ మేనేజర్లు అడ్డుపడ్డారు. వాళ్ళకేదో డౌట్ వచ్చే కదా నీకు ఫోన్ చేసి నిన్ను పిలిపించారు ఇక్కడికి. అవును, నువ్వు ఒరిజినల్ శామ్యులా కాదని వాళ్ళ అనుమానం. ఇప్పుడు తీరిపోయింది కదా. మీరు కాస్త బయటికి వెళ్ళండి, మేమిద్దరం కొంచెం పర్సనల్ గా మాట్లాడుకోవాలి. ఆగండి, నేను మీకు విషయం చెప్పాలి. రేయ్, నువ్వెక్కడికి వెళ్ళిపోతావురా? ఎన్ని రోజుల ఇందులో మనం కలుసుకుని నన్ను పట్టించాలని చూసావో నేను నీ ఆఫీసును ముయించేస్తాను. ఎలా? శామ్యుయల్ జాన్ నీ సృష్టేనని నేను అరిచి మరీ చెప్తాను. 40 ఏళ్లు ఫోర్జరీ చేసినందుకు మినిమం 10 ఏళ్లు జైల్లో ఉంటాం. ఇక్కడ నించునున్నారే, వీళ్ళకి ఎవరికైనా నువ్వు చేసిన వెధవ పని తెలుసా? వీళ్ళకి ఎవరికి తెలియదు. చెప్పాలా? వద్దు. ఇదేంటి? ఇది నేను నీకు ఆ రోజు ప్రెసెంట్ చేసిన కనుకదు, నీ షష్ఠి పూర్తికి. డార్లింగ్, సీ దిస్ కార్డ్. ఏంటి, మీరు ఇంకా వెళ్ళలేదా? మీ అనుమానం తీరిందా? ఇంకా తీరలేదా? ఈ కండిషన్ లో నన్ను చూస్తూ నిల్చుంటే ఏ లాభం? ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. గుడ్, త్వరగా వెళ్ళండి. వెళ్ళి డబ్బు రెడీ చేయండి, మేము అర్జెంట్ గా వెళ్ళాలి. నన్నే మోసం చేస్తారా చెత్త నా కొడక? నో, నేను స్టువర్టుపురం మైఖేల్ మనబండి, స్టువర్టుపురం బాబుని. నాకు తీరని పాత బాకీ ఒకటుంది. ఇది శాంపిల్ మాత్రమేరా. మైఖేల్ రాజుని చంపినందుకు మిగతాది వీడిస్తాడు. థామస్, నాకు నిన్ను చంపేయాలని లేదు, కానీ నీ కుటుంబానంతటినీ గొయ్య తీసి పాతేయాలనుంది. అడుక్కోడానికైనా శక్తి ఉండాలి కదా అబ్బా కొడుకులకి. నాకు కావలసింది అదే. అనుసరించాలి. నేను చెప్పేది పొల్లు పోకుండా అనుసరించాలి, లేదంటే చంపేస్తాను ఒక్కొక్కళ్ళ. నువ్వు చెప్పినట్టు చేయడమే కదా నాకు మంచిది. వేరే దారి లేదు. హలో, నేను దీపుని. ఓకే 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 ఓకే. ఎవర్రా? బాబా నీ లోపలికి రమ్మంటున్నాడు. ఇక్బాల్, వీళ్ళెవరు? వీళ్ళు మన పిల్లలేలే. మన పిల్లలని ఎందుకన్నానంటే మన మళ్ళీ వాళ్ళ పెద్ద వదిన కూతురు పిల్లలు వీళ్ళు. ఆ కుటుంబంలో అందరూ కవల పిల్లలే కదా. చూసావుగా, వీళ్ళు ముగ్గురు ట్రిప్లెట్స్. ఈవిడెవరో నీకు తెలుసు. అవును, అందరూ నాకు తెలుసు. నువ్వేం గుర్తు చేయక్కర్లేదు. నీకు గుర్తున్నారని నువ్వు చెప్పినా నీకు మతివరపు ఎక్కువ. అందరూ ఆయుధాలు తెచ్చుకున్నారు కదూ? తెచ్చుకున్నాం. ఆయుధాలా? పిల్లలు ఒక్కొక్కరికి ఇలాంటి తుపాకీలు ఇచ్చాను నేను. తీసుకెళ్లే అమౌంట్ చిన్నది కాదు కదా. నిజమే, రోజులు అసలు బాగోలేవు. తుపాకులు ఉన్నా కూడా ఏం లాభం లేదు. ఏదో మన సూరట కోసం అంతే. దోచుకునేవాడు వస్తే మన తుపాకులతో సహా దోచుకుపోతాడు. కమ్ ఆన్ చిల్డ్రన్, టేక్ ద బ్యాగ్స్, వి ఆర్ మూవింగ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. మనం మళ్ళీ కలుద్దాం. థామస్, నువ్వు రారా? నేనెందుకు రావడం? నీకు ఇక్కడేం పనుందిరా? వీళ్ళు ఏమన్నా మిగిలిస్తే తీసుకెళ్దామని. నువ్వు రారా? ఎక్కడికి? ఇదిగో, నేను ఈ తుపాకీ తీసి ఫైర్ చేయడానికి 2 సెకండ్లు చాలు. ఐఎమ్ ఎ ట్రైన్డ్ క్రిమినల్. థామస్, మందు కొడతావా? వద్దు. వద్దా? మీరు వెళ్ళండి. మనం ఎటు వెళ్ళాలి? నీ కార్పొరేట్ ఆఫీస్ కి. అతను జకీర్ అలీ కదూ? అవును. నన్ను నాశనం చేయడానికే నా ఈ ప్లాన్ అంతా? మరే వరకున్నావు. బ్యాగ్ రాగమణి దగ్గర ఉంది. లేట్ అవుతుంది కదరా. ఇప్పటికే టైం 12:30 అవుతోంది. ఆ జగ్గిరిగాడు రాలేదు, వాడి బాబు రాలేదు. రే పీటర్, ఓ పెగ్గేసుకుంటాను. చూడు చేతులు ఎలా వణుకుతున్నాయో. నువ్వు అలా చూసి నన్ను భయపెట్టదు. కావాలంటే ఓ 15 నిమిషాలు వెయిట్ చేస్తాను. అప్పటికే రాలేదంటే
వచ్చే వరకు వెయిట్ చేస్తాను. హియర్ కమ్స్ జకీర్. వెంటనే పని పూర్తయిపోవాలి. ఇంకో విషయం, వాడు రాగానే సంతకాలు పెట్టేద్దాం. ఊరికే సొల్లుగా ఊళ్ళు చెప్తూ టైం వేస్ట్ చేయదు. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. యా, గుడ్ మార్నింగ్ విత్ ద లేట్ ఫీ. గుడ్ మార్నింగ్. ప్లీజ్. థ్యాంక్ యూ. లేట్ గా రావడానికి కారణం నేను కాదు, ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ ఫాదర్. మై ఫాదర్? యా, అదే మరి తమాషా. నేను మా నాన్నగారు బ్యాంక్ వెళ్ళినప్పుడు మీ నాన్నగారు అక్కడే ఉన్నారు. ఏ బ్యాంకులో? ఓరియంటల్ సెంట్రల్ బ్యాంక్. అక్కడికి వెళ్ళాక తమాషా చూడాలి. మీ నాన్నగారు మా నాన్నగారు క్లోజ్ ఫ్రెండ్స్ అట. ముంబైలో పాత పరిచయాలు. ఇంతకీ ఆయన ఎక్కడ? వాళ్ళిద్దరు ఇప్పుడే వెళ్ళారు మీ నాన్నగారి క్యాబిన్ లోకి. నవ్వింది చాలు, ఓవర్ యాక్టింగ్ చేయకు. ప్లెసెంట్ గా నేను చెప్పేది వింటే చాలు. పాపం పీటర్. అతనికి తెలియదు అతని ఎదురుగా ఉన్న జాకిర్ అలీ ఎవరు. అతను అండర్ వరల్డ్ కాదు, అప్పర్ వరల్డ్. ముంబైలో హై స్టేక్ ఆటలు ఆడే 5 స్టార్ కిరాయి గుండా. అతని ముందున్న సూట్ కేసుని చూసావా? అందులో డబ్బు లేదు. ఇలాంటి 4 కార్పొరేట్ ఆఫీసుల్ని ధ్వంసం చేసే శక్తి గల బాంబ్ అది. జెలాటిన్ స్టిక్స్. ఒక చిన్న మోటివేషన్ చాలు. ఠామ్! నేను స్టూవర్ట్పురం మైకల్ మనవణ్ణి, మాట తప్పను. ప్రాణాలతో వదిలేస్తాను మీ అబ్బా కొడుకుల్ని, ప్రాణాలతో మాత్రం. ఫ్యాక్టరీని దాని అసలైన యజమానులకు వదిలిపెట్టేయాలి. వెంకటగిరి చేనేత కార్మికులు నువ్వు మర్చిపోయి ఉంటావు. థామస్, ఈ కాలచక్రం రొటేషన్ ప్యాటర్న్ పూర్తిగా మారింది. అది ఇప్పుడు ఆ చేనేత కార్మికులకు అనుకూలంగా తిరుగుతోంది. నువ్వు నేను తలుచుకున్నా దాన్ని పట్టుకుని ఆపడం కష్టం. కావాలంటే కొంచెం స్పీడ్ ని పెంచగలవు. నువ్వు పని చెయ్యి. నువ్వు ఆ ఇంటర్కామ్ లో స్టీఫెన్ కి ఫోన్ చెయ్యి. ఒక చిన్న నాటకం ఆడాలి. క్లైమాక్స్ కి లీడ్ లే కానీ. ఫోన్. ఏమిటి నాన్నా? అలాగే పీటర్, ఫ్యాక్టరీ సేల్ లీడు ఇటు అందుకో. మన ముగ్గురం ఇక్కడ సంతకాలు పెట్టి దీన్ని అక్కడ తీసుకెళ్తే నాన్న అక్కడ సంతకం పెడతాడట. ఈ ముసలోడితో పెద్ద తలనొప్పిగా ఉంది. ఆయన సంతకం పెడితే కానీ చెల్లదే. ముసలోడు మేనేజింగ్ డైరెక్టర్ కదా. ఇక నేను ఇది తీసుకెళ్ళి నాన్నకి ఇచ్చేసి వస్తాను. అన్నయ్య, తిన్నగా నాన్న రూమ్ లోకే వెళ్ళాలి. మధ్యలో ఎక్కడ ఆగి పెగ్గులేకూడదు. ఏంట్రా, నేనంటే అందరికీ వేళకోళం అయిపోయింది. నమ్మలేం కదా. బాగా మందు పార్టీలో ఉన్నారు. అవును, ఇక్కడున్న బాత్రూమ్స్ అన్నిట్లోనూ విస్కీ బాటిల్స్ దాచిపెట్టి ఉంటాడు. నువ్వేం చేస్తున్నావయ్యా? వాళ్ళు అక్కడి నుంచి చూస్తున్నప్పుడు నువ్వు కంప్యూటర్లో ఏదో కెలుగుతూ ఉంటే ఏదో పరిలేని మంగళాడు పిల్లి తల గొరిగినట్టుగా ఉండదు. ఏం మనిషి అండి, జస్ట్ ఇప్పుడేగా వెళ్ళాడు. విత్ ఇన్ 2 minutes ఈజ్ అవుట్. భలేవాడండి. కుటుంబ గౌరవాన్ని నాశనం చేయడానికి పుట్టాడు వీడు. అయ్యో, ఏ మనిషి అయ్యా వీడు. నీ కొడుకు పెద్ద తాగుబోతులా ఉన్నాడు. ఏదో చీప్ లిక్కర్ తాగినట్టున్నాడు. గబ్బు కొడుతోంది. ఎంతైనా నీ కొడుకు కదా. సరేలే, ఆ విషయాలు అలా ఉంచు. ఇదిగో, నువ్వు ఈ పేపర్ల మీద సంతకం పెట్టు. పెట్టు 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 పెట్టు. ఓకే, సో ఫార్ సో గుడ్, థ్యాంక్స్. ఇక పీటర్ కోసారి ఫోన్ చేసి జకీర్ ఇక్కడికి పంపించమని చెప్పు, ఒంటరిగా. నాన్న, వాడు తెచ్చిన పెట్టిలో డబ్బు ఎంత ఉంది? 3 ఉందని చెప్పాడు. అంతే ఉంటుంది అనుకుంటాను. అంతకంటే వాళ్ళ నాన్న దగ్గర ఎక్కువ లేదట. మా పాత స్నేహాన్ని అడ్డు పెట్టుకుని అప్పు పెట్టాలనుకుంటున్నాడు. నువ్వు ఆ కుర్రాన్ని ఒంటరిగా ఇక్కడికి పంపించే. నేను చెప్పాల్సినవి చెప్పి వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేస్తాను. అలాగే నాన్న.
మిస్టర్ జగ్గిరెడ్డి ఎస్ మిమ్మల్ని నాన్నగారు రమ్మంటున్నారు. థ్యాంక్ యూ గైస్ నాన్న ఫోన్ ఇటు ఓకే see you. పీటర్ జాన్ త్వరగా రండి. వీళ్ళు మనల్ని మోసం చేశారు. దగ్గర వెళ్ళి వాడు బాబు ఇద్దరు మోసగాళ్ళే. మా నాన్న తుపాకు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. త్వరగా రండి. అయ్యో దొంగ దొంగ నా ఆస్తంతా దోచుకుపోతున్నాడు దొంగ దొంగ అయ్యో కళాయ్ 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 స్టిక్ వదులు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. నువ్వు వెళ్ళిపో.
నేను వెళ్ళాలి. నేను వెళ్ళాలి. నన్ను వదిలించు.